ఈ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక 9 నెలల కడుపుతోటి ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని కరెక్ట్ నెల కాగానే ఒక కొడుకు పుడతాడు కదా, చుట్టాలందరిని పిలిచి బారసాల వేసుకుంటా, చూసినావా నా కొడుకు ఎంత బాగున్నాడు, అచ్చం నాలాగానే ఉన్నాడు అని చెప్పి అందరికి చెప్పుకున్నాడంట. సేమ్ ఇప్పుడు మనం చూస్తున్నది కూడా అట్లనే ఉంది. రీసెంట్గా వీళ్ళు రిబ్బన్ కటింగ్లు చేసుకుంటా, వీళ్ళు చేయని పనులను మేమే చేసినామని చెప్పుకుంటా, ఎవరికో బిడ్డని మా బిడ్డ అని చెప్పుకుంటా, మేము ఇయ్యని ఉద్యోగాలను మేమే ఇచ్చినామని చెప్పుకుంటా, వీళ్ళకి కొంచెమన్నా సిగ్గుచేరం అనిపిస్తలేదా? వీళ్ళు 2023లో ఎప్పుడైతే గెలిచిర్రో ఆ రోజు నుంచి అప్ టు 2028 దాకా ఏదైనా ఒక ప్రాజెక్టు లేకపోతే ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసి వీళ్ళ ఆయంలోనే కంప్లీట్ చేస్తే అది కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎండ్ చేసింది అని చెప్పేసి నేనే ప్రచారం చేస్తా వీడియోలు చేసి. వీళ్ళకి కొంచెం కూడా సిగ్గుచేరం లేకుండా ఎవరికో పుట్టిన బిడ్డని వీళ్ళు కుల్లెలు కుట్టుకుంటా ఇక నా కొడుకు అని చెప్పుకున్నట్టు ఎంత గలీజ్గా ఉన్నది తెలుసా? బంద్ చేయరు మీరు, ఇట్లాంటి అన్ని ఎర్రేషాలు బంద్ చేయండి. చేస్తే కరెక్ట్ మీరు పని చేసినా చెప్పుకోండి. పాత గవర్నమెంట్లో కంప్లీట్ అయిన వర్క్స్ని మీరు వచ్చి రిబ్బన్ కటింగ్లు చేసుకుంటా చెప్పుకోవడానికి కొంచెమన్నా సిగ్గుండాలి. ఏం మనుషులరా మీరు?